ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి దాడి వీరభద్రరావుకు రాజకీయంగా కలిసి రావడం లేదు. పుష్కర కాలంగా ఆయన రాజకీయంగా ఇబ్బందుల్లోనే ఉన్నారు. పార్టీలు వరుసపెట్టి మారుతూ వస్తున్నారు. అయినా ప్రయోజనం అయితే కనిపించడం లేదు. తన రాజకీయ వారసుడిని నిలబెట్టాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలు సైతం పెద్దగా వర్కౌట్ కూడా కావడం లేదు. ఒక 2014 ఎన్నికల్లో మాత్రమే ఆయనకు వైసీపీ టికెట్ ఇచ్చింది. అలా ఎన్నికల్లో పోటీ చేసిన దాడి కుమారుడు కూడా ఓడిపోయారు. ఆ తర్వాత ఆ పార్టీని వీడారు. టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ వైపుగా చేరిపోయారు. అయితే అక్కడ ఏమీ ఛాన్స్ లేకపోయేసరికి 2019లో మళ్ళీ వైసీపీ వైపు వచ్చారు. 5 ఏళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉంది. కానీ దాడికి ఎమ్మెల్సీ కోరిక అయితే తీర్చలేదు. కుమారుడికి అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కలేదు. దాంతో తిరిగి టీడీపీకి 2024 ఎన్నికల్లో వచ్చేశారు. అయితే టీడీపీలో చేరినా, ఆ పార్టీ అధికారంలోకి వచ్చినా దాడి ఫ్యామిలీకి ఏ పదవి అయితే ఇప్పటిదాకా దక్కలేదు. 2 విడతలుగా నామినేటెడ్ పదవుల పందారం అయితే సాగింది. అనకాపల్లి నుంచి మాజీ ఎమ్మెల్యే, టీడీపీని మొదటి నుంచి కనిపెట్టుకుని ఉన్న నేత పీలా గోవింద సత్యనారాయణకు కీలకమైన నామినేటెడ్ పదవి ఇచ్చారు. దీంతో మరో పదవి ఈ నియోజకవర్గానికి దక్కే ఛాన్స్ అయితే ఇప్పుడు కనపడటం లేదు. ఇక ఎమ్మెల్సీ పదవుల పందారంలో మాజీ ఎమ్మెల్యే బుద్ధా నాగేష్ జగదీశ్వరరావుకు ఛాన్స్ ఉందని అంటున్నారు. ఆయన వల్ల టీడీపీ అధినాయకత్వానికి మంచి ఒపీనియన్ కూడా ఉందని తెలుస్తుంది. ఈ నేపథ్యం చూసినప్పుడు 2029 ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద కుమారుడికి టికెట్ దక్కవచ్చు అన్న ప్రచారం అయితే ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. మరి దాడి కానీ ఆయన వారసుడు కానీ దక్కేదేమిటి ఇప్పుడు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే అధికార పార్టీలో వారు ఉండటమే ఒక సంతృప్తిగా ఫీల్ అవుతున్నట్లుగా మనకి అర్థమవుతోంది. ఈ పార్టీలు వరుసగా మారడం వల్ల సీనియర్ నేతగా ఉన్న దాడి రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది. టీడీపీలో 6 సార్లు ఎమ్మెల్యే టికెట్ను సాధించి 4 సార్లు గెలిచి మంత్రిగా అనేక శాఖలు దాడి నిర్వహించారు. అలాగే ఎమ్మెల్సీగా ఒక పర్యాయం అధినాయకత్వం ఇచ్చిన ఛాన్స్ అందుకొని శాసన మండలిలో విపక్ష నేతగా కేబినెట్ ర్యాంకు హోదాని కూడా అందుకున్నారు. ఇలా పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిన నేపథ్యంలో టీడీపీని వీడకుండా ఓడినట్లయితే దాడి కుటుంబానికి మంచి ఫ్యూచర్ ఉండేదని అంటున్నారు. టీడీపీలో ఇప్పుడు అంతా కొత్త తరం వైపు చూస్తున్నారు. ఈ విధేయతకు పెద్దపీట వేస్తున్నారు. దాంతో పార్టీలు మారి వచ్చిన వారికి చేర్చుకున్న పదవులు ఇవ్వడం అనేది కష్టమనే అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతోంది.